కండలు తిరిగిన టెక్నాలజీ కాస్త ఖరీదే గురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇంటింటికి వెళ్తూ బాధితులకు మంచినీరు, పాలు అందిస్తున్నాయి. సహాయక చర్యల్లో ప్రభుత్వం ఘోరంగా విఫలం కావడంతో అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బాధితులకు అండగా నిలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. ఆంధ్రప్రభ కాలనీ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. బుడమేరు వరద వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు వైఎస్ఆర్సీపీ నడుం బిగించింది. నిన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలంతా కూడా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వరద ప్రభావాలు ఎక్కడ ఉన్నాయో, ఎక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ వాటరు, పాలు అందిస్తున్నారు. ఎందుకంటే ప్రధానంగా నీడు ఈరోజు వాటర్గా కనిపిస్తుంది, మంచినీరు నీడుగా కనిపిస్తున్న నేపథ్యంలో మంచినీరుని, పాలని అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సెంట్రల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యేగా ఉన్న మల్లాది విష్ణు ప్రస్తుతం ఆ ఏరియాలో, అంటే ఆ పైపులూడి ఏరియాలో, ఆంధ్రప్రభ కాలనీ ఏరియాలో గడప గడపకి తిరుగుతున్నారు. ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా పాలు, వాటర్ అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి ఇంటికి అందించడమే లక్ష్యంగా వైసీపీ అయితే కదులుతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వం ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్లో మాత్రమే ఇచ్చి వెనక్కి వెళ్తున్న పరిస్థితి. కానీ వైసీపీ కార్యకర్తలు మాత్రం పూర్తిగా రూట్ లెవెల్కి వెళ్తున్నారు. ఎక్కడైతే సందులు ఉన్నాయో ఆ సందుల్లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా వాటరు, అదేవిధంగా పాలని కూడా అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్ని రోజులు ఈ విపత్కర పరిస్థితులు ఉంటాయో తెలియదు, అన్ని రోజులు మాత్రం ప్రజలకు మేము అండగా ఉంటామంటూ కూడా వైసీపీ కార్యకర్తలు చెప్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పూర్తిగా ఆయన కూడా ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికే అనేక అందరి ఇళ్లకి గడపకి తిరుగుతున్నారు, అందిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా మనం చూస్తే ఎక్కడికెక్కడ పాలు కానీ వాటర్ కానీ అందిస్తున్న పరిస్థితి. సార్, ఎలా చూస్తారు? ప్రభుత్వం పూర్తిగా ఎక్కడైతే మెయిన్ రోడ్స్ ఉన్నాయో ఆ మెయిన్ రోడ్కి ఇచ్చి వెళ్ళిపోతున్న పరిస్థితి చాలా ఏరియా లెవెల్. ఈరోజు మీరు గడప రెస్పాన్స్ ఎలా ఉంది ప్రజలు? ఇతర ప్రాంతాల నుంచి కొంతమంది అధికారులు తీసుకొచ్చారు కానీ అవగాహన లేదు వాళ్ళకి. వారికి ఏ ప్రాంతంలో మునిగిపోయింది, ఏ ప్రాంతంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, ఏ ప్రాంతంలో వారందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని అవగాహన లేదు. ఇక్కడే మేము పుట్టి ఇక్కడే పెరిగాం కాబట్టి ఈ ప్రాంతం అంతా మాకు అవగాహన ఉంది. ఏ సందులో, ఏ గొంతులో, ఏ డోర్లో ఎక్కడెక్కడ బాధితులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి, మొన్న ముఖ్యమంత్రి మన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత ఆయన హృదయ విదారకమైనటువంటి పరిస్థితులు చూసి ఈ ప్రభుత్వం యంత్రాంగం అడ్మినిస్ట్రేషన్లో పూర్తిగా ఫెయిల్ అయిపోయింది, ఈ ప్రభుత్వము ముందస్తు చర్యలు తీసుకోలేదు, ఈ ప్రభుత్వము చేసినటువంటి తప్పిదం మూలంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ₹1 కోటి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వరద బాధితులకి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది. కూటమి అట్టర్ ఫెయిల్యూర్ అయింది. కూటమి ప్రజల దగ్గర అధికారం తీసుకోవడానికి కాదు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని పూర్తిగా వినియోగించుకుని సహాయ సహకారాలు తీసుకుని యంత్రాంగ సైన్యాన్ని పిలిపించాలి, విమానాలు పిలిపించాలి, ఫోర్స్ని పిలిపించాలి, అన్ని రకాలైనటువంటి సహాయాలు తీసుకోకుండా కంట్రోల్ రూమ్లోకి పోయి కమాండ్ కంట్రోల్లో లోపి మ్యాపులు చూస్తే ప్రజలకి ఏం జరుగుతుందండి? డే 1 నుంచి కూడా తిరుగుతున్నారు ఈ ప్రాంతం అంతా కూడా ప్రజలతో అధికారుల కోఆర్డినేషన్ గురించి ఏం చెప్తారు మీరు? అంటే మొత్తం ఫ్లైఓవర్ మీద స్టక్ అయిపోయిన పరిస్థితి, కింది స్థాయికి ఉన్న ప్రజలకి ఏమీ అందలేని పరిస్థితి, అధికారుల కోఆర్డినేషన్ గురించి మీరు ఏం చెప్తారు? నేను చెప్పడం కాదు, ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి గారు నేను చెప్పాడు, అధికారులు పనిచేయట్లేదు, మంత్రులు పనిచేయట్లేదు అని చెప్పని మాట్లాడుతున్నారు. కాబట్టి మేము చెప్తా ఉన్నాం, విఫలమైపోయారు. ముందస్తు అంచనా వేయడంలో కానీ, ముందుగా ప్రజల్ని అప్రమత్తం చేయడంలో కానీ, జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడంలో కానీ అధికార యంత్రాంగం ఈరోజు మనం ఎంత మీరు చూస్తూ ఉన్నారు, ఉదయం నుంచి ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాం. మనకు అధికారులకు సంబంధించి ఎవరన్నా ఒకరు కనపడ్డారా? ఎవరన్నా కళ్ళ నీళ్ళు తులిచేటటువంటి కార్యక్రమం చేశారా? మెయిన్ రోడ్ల మీదే షో చేస్తూ ఇది కేవలము మభ్యపెట్టడానికి. ఆయనకు అన్ని విషయాలు తెలుసు కదా, అనేక తుఫాన్లు చూశానని చెప్పారు కదా, ఎందుకు ఈ తుఫాన్ విషయంలో, ఈ బుడమేరు విషయంలో చర్యలు చేపట్టలేదు? ఇప్పటికైనా సరే యంత్రాంగం ఎక్కువ, పని తక్కువ చేస్తున్నారు. అది కాదు, మంచినీటి సౌకర్యం ఉందా, వాటర్ పాలు సౌకర్యం ఉందా లేదా, ఆహార పొట్లాలు ఉన్నాయా లేదా, వాటర్ని ఎలా చేయాలి, అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి, మెడికల్ క్యాంపులు ఏంటి, రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏంటి, అంతా గందరగోళంగా ఉంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసింది. ప్రజలు ఎవరికి వాళ్ళు స్వయంగా రక్షించే పనిలో పడ్డారు. మా వంతు సహాయం మేము అందిస్తా ఉన్నాం.
ఇది చెప్తున్నారు. పూర్తిగా ప్రభుత్వం చేతులు తీసింది, అధికార వైఫల్యం అయితే చాలా కొట్టొట్టినట్టు కనిపిస్తుంది. చాలా తుఫాన్లు చూసిన, వరదలు చూసిన విజనరీ ముఖ్యమంత్రి మాత్రం ఎక్కడ కనబడలేదు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వైఫల్యంగానే చూడాలి. కానీ పార్టీ ఏదైతే చెప్పిందో ఆదేశాలు మేము అమలు చేస్తున్నాము. దాదాపు వరద ప్రాంతాల్లో ఎవరైనా 2.5 లక్షల మంది కూడా ఆహారం, వాటర్ని, అదేవిధంగా పాల ప్యాకెట్లని అందించే బాధ్యతని, గురుతర బాధ్యతని తీసుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు అక్కడ వస్తారు, ప్రజల్ని మరొకసారి ఆయన మాట్లాడతారు. ఖచ్చితంగా ప్రభుత్వం ఎక్కడైతే విఫలమైందో దాన్ని ఎత్తి చూపి ప్రభుత్వాన్ని మళ్ళీ సరిచేసే మార్గంలో జగన్మోహన్ రెడ్డి గారు పెడతారని ఒక ఆశాభావం ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇటు వైసీపీ నాయకులు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఇటువంటి ట్రాక్టర్లు మొత్తం అంతా కూడా, అంటే ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతం ఉందో ఆ వరద ప్రభావిత ప్రాంతంలో ఇటువంటి ట్రాక్టర్ల ద్వారానే వాటర్ అన్నింటినీ కూడా ఇప్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాటర్ని ఇస్తున్నారు, పాల ప్యాకెట్లు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం చూస్తే ఒక బిల్డింగ్ నుంచి వైసీపీ ట్రాక్టర్ వచ్చింది, వాటర్ కానీ పాల ప్యాకెట్లు కానీ తీసుకొచ్చామని కానీ వాళ్ళు అక్కడి నుంచి మేము ఇక్కడ ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంత దుస్థితమైన పరిస్థితి ఈరోజు విజయవాడ నగరంలో ఏర్పడిందని చెప్పొచ్చు. పూర్తిగా అధికార వైఫల్యం చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఆదుకోకపోయినా ఖచ్చితంగా మేము ఆదుకుంటామంటూ వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ, ఆంధ్రప్రభ కాలనీ నుంచి.